ఈ వ్యక్తి సముద్రంలో నుంచి బంగారు చేపని పట్టుకుంటాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, ఈరోజు నాకు బంగారు చేప దొరికింది, నేను ఈ చేపను అమ్ముకుంటే కోటీశ్వరుని అయిపోతాను అనుకుని ఆ చేపను అమ్మడానికి వెళ్తాడు. ఈ వ్యక్తి ఆ చేపను తీసుకొని చేపలు అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటాడు, నాకు ఈరోజు బంగారు చేప దొరికింది, ఈ చేపని నువ్వు తీసుకుంటావా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఏది బంగారు చేపని చూపించు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఆ సంచిలో నుంచి బంగారు చేపను బయటకు తీసి అతనికి చూపిస్తాడు. ఆ బంగారు చేపను చూడగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఇది నిజంగానే బంగారు చేప, ఈ చేపను అమ్మితే నీకు ₹1,00,000 డబ్బులు వస్తాయి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, ఇది బంగారు చేప, ఈ చేపని అమ్మితే నాకు ₹1,00,00,000 డబ్బులు వస్తాయి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అతన్ని ఆపి అతనితో అంటాడు, ఈ బంగారు చేపను అమ్మితే ₹1,00,00,000 ఎక్కడ ఇస్తారో నాకు తెలుసు, నీకు అతని దగ్గరికి తొడుకొని వెళ్తాను పదా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి పదా అని చెప్పి అతన్ని తొడుకొని వెళ్తాడు. వీళ్ళిద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఇక్కడనే ఉండు, నేను అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే నువ్వు వెళ్ళిరా అని చెబుతాడు. ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతనితో చెబుతాడు, అతని దగ్గర బంగారు చేప దొరికింది, ఆ చేపని మనం ఎలాగైనా తీసుకుంటే ₹1,00,00,000 దాకా డబ్బులు వస్తాయి, ఆ ₹1,00,00,000 తలా 50 లక్షలు పంచుకుందామని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఆశపడి సరే అతన్ని తొడుకొని రా అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఈ బంగారు చేపను నువ్వు అమ్మితే నీకు ₹2,00,00,000 డబ్బులు వస్తాయి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి ఆశపడి సరే అని చెబుతాడు. ఈ చేపను తీసుకుని మనం ఇంటికి వెళ్దాం పదా, అక్కడ డబ్బులు ఇస్తారు అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి సరే పదా అని చెప్పి అతనితో వెళ్తాడు. ఈ వ్యక్తి అతనితో అంటాడు, నువ్వు బయటనే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఈ బంగారు చేపను చూపించి ₹2,00,00,000 డబ్బులు తీసుకుని వస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ బంగారు చేపని అతనికి ఇచ్చి బయటనే నిలబడతాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ బంగారు చేపని తీసుకుని లోపలికి వెళ్తారు. 1 గంట తర్వాత ఒక కుంటి వ్యక్తి వచ్చి, ఏమైందన్నా ఇక్కడ నిలబడ్డావు అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, నాకు ఒక బంగారు చేప దొరికింది, నేను అమ్మడానికి ఒక వ్యక్తికి ఇచ్చాను, ఆ వ్యక్తి బంగారు చేపను చూపించి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పాడు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు నాతో రా అని చెప్పి ఆ వ్యక్తిని డోరు లోపలికి తొడుకొని వెళ్తాడు. ఆ డోరు లోపలికి వెళ్ళగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరు కలిసి నా బంగారు చేపను తీసుకొని నన్ను మోసం చేశారు అని అనుకొని ఏడుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.